హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో అమీర్పేట్ చుట్టుపక్కల దట్టంగా పొగ కమ్ముకుంది. మెట్రో రైళ్లను పొగ కమ్మేసింది. అమీర్పేట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట ఎస్ఆర్ నగర్ రూట్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు ప్రకటించారు. మంటలు ఎత్తనే ఇక్కడ అసలు చదువుకో హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు. హైదరాబాద్ అమీర్పేట్లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది మైత్రివనం దగ్గర. సో ప్రజెంట్ అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. అక్కడ మనం చూడొచ్చు ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. బట్ అక్కడ పొగ మాత్రం దట్టంగా అలుముకుంది. అక్కడ ప్రజలకైతే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం చూడొచ్చు అక్కడ ఫైర్ ఇంజన్తో అయితే మంటలను అదుపు చేశారు. సో మొత్తం అక్కడ పొగనైతే అలుముకుంది. మైత్రివనం అనగానే మనం చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, అలాగే అక్కడ కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి అమీర్పేటలో. మనం చూడొచ్చు చాలా మంది ఉన్న ప్రాంతంలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరగడం అనేది అసలు అంటే ఈ ప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకా అయితే పోలీసులు అయితే నిర్ధారించలేదు. సో మొత్తానికైతే లక్కీలీ ప్రాణ నష్టం అయితే ఎలాంటిది జరగలేదని తెలుస్తుంది. బట్ ఆస్తి నష్టం మాత్రం చాలానే జరిగినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భవనంలో మొదలైన మంటలు వేగంగా అక్కడ ఆ కాంప్లెక్స్లో ఉన్న షాపులు మొత్తం కూడా అంటుకోవడంతో పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇప్పటికే చూడొచ్చు అగ్ని ప్రమాదం జరగగానే అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు కూడా వెంటనే స్పందించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలనైతే అదుపు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.